మహర్షి గారు చెప్పినట్లుగా ధ్రువుళ్లాగా మైత్రీ సాధన అనేదాన్ని చేసుకోవచ్చు. అలాగే చిన్నపాటి లోపాలున్నా సరే ఉత్తానపాదుళ్లాగా రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కూడా నేర్చుకోవచ్చు. అలా ఉత్తానపాదుళ్లాగా భోగభాగ్యాల్లో ఉంటూనే మరొక వైపు సాధన చేసుకోవటం అనే అంశాన్ని కూడా చూసుకోవచ్చు. బాధ్యతలను ఎంతవరకు నెత్తిన ఉంచుకోవాలి, బాధ్యతలు దిగిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఇదే భాగం నుంచే తీసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ని పట్టుకుని తీసుకున్నా సరే అన్ని రకాలుగాను మంచి అందేటువంటి ఈ అధ్యాయాన్ని మనం శ్రద్ధగా భక్తిగానే తీసుకుని ధ్రువుళ్లాగా పట్టుదల పెంచుకుని ఏదో సాధన చేసే విధానాన్ని కానీ, బాధ్యతలు ఉన్నంత వరకు బాధ్యతలు తీరిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరును పట్టుకోవటం కానీ దేన్నో ఒకదాన్ని ఎంచుకుని మనం కూడా వాళ్లలాగా సిద్ధులమయ్యేటువంటి పరిస్థితికి దారి తీసుకుందాం.